అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అట్లా దైవ సేవకులకు అందరికీ, దేవుని సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమించి 2023 సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి అత్యున్నత మహిమ కలుగును గాక. అట్లాగనే ఈరోజు ఈ పరిచర్యకి దైవజనుడు లేకున్నను, మరి హైదరాబాద్ నుంచి గతంలో ఒకసారి వచ్చినట్లు ఆ ప్రేమకు ప్రతిస్పందనగా నాయకుడు లేకున్నను ఒక్క మనస్సు కలిగి ఇప్పటిదాకా వదినమ్మ చెప్పినట్లు ఒక కుటుంబముగా మరలా అనేక వాహనాల్లో మరలా గతంలో వచ్చినట్టు ఒక 3-4 బస్సులు పెట్టుకొని మరీ వచ్చారు. మన మెయిన్ చర్చ్ వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గతంలో దైవజనులు లేనప్పుడు మా గుంటూరు జిల్లాలో పెద్ద మినిస్ట్రీ ఉంది. మరి మీ అందరికీ తెలుసు, గుడారాలు ఎలా ఉంటుందో అని అనుకున్నారు చాలామంది. అది వారి ఆత్మీయ పసితనం అనుకునేవారిది. దేవుని వాగ్దానాల చేత మరి కట్టబడిన పని ఎప్పటికీ చెక్కు చెదరదు. అట్లాగనే దైవజనునికి ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికీ చెక్కు చెదరవు. గతంలో దేవదాస్ అయ్య గారిని చూసాం. మీ అందరికీ తెలుసు, స్వస్థత చాలని ఇప్పటికీ లక్షల మంది వస్తున్నారు. దైవజనులు నిద్రించిన తరువాత కూడా గుడారాలు అప్పటికంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దేవునికి అత్యున్నత మహిమ. దైవజనులు మరి ఎవరినైతే మరి ఆ దైవజనులు నియమించారో వారి ద్వారా గొప్ప ఉజ్జీవం, మరలా ప్రత్యేకమైన పాటలు ఇప్పటికీ వినిపించబడతా ఉన్నాయి. అట్లాగనే ఈరోజు కూడా దైవజనులు లేపినప్పటికీ ఆ గుర్తులు, ఆ అడుగులు ముందుకి, ఆ ఆశీర్వాదం, ఆ అభిషేకం ఇక్కడ కనపడుతుంది. అంతేకాక ఘనులైన దైవజనులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీరిని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ చప్పట్లు కొడదాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత కలిగిన వారు. ఇందాక ఒక్కొక్కరు చెప్తుంటే విన్నారు కదా, అన్య నాయక్ గారు కానీ, ఎన్నయ్యన్న కానీ, ఒక్కొక్కరిని వారి పిలుపు, వారి యొక్క ఏర్పాటు దేవుని చిత్తమేంటి ఎరిగి దైవజనులు సిద్ధపరిచారు. దానికి కారణం ఏంటి అని అంటే ఆయన పిలుపు అది, ఆయన పరిచర్య అది. రాకడ పర్యంతం ఈ సేవ ఉండాలి. ఆరంభించబడిన సంఘాల్లో చెప్పేవారు, ఇక్కడి నుంచి సేవకులు సిద్ధపాటు ఆగొద్దు, ఇక్కడి నుంచి పరిచర్య. మనకు మూర్తి అన్నగారు చెప్పారు ఇప్పుడు సత్యం బ్రదర్ ద్వారా అని. సత్యం బ్రదర్ చేసింది ఏం లేదండి, అందించిన దాన్ని అందించాం, అందుకున్న దాన్ని అందించినాం. వారి నుంచి అందరం కలిసి ఒక చోట ఉన్నాం కాబట్టి మరి సంఖ్య చెప్తున్నారు కానీ మేమేం లెక్క పెట్టుకునేది లేదు, ఎప్పుడు పాటించుకునేది లేదు. ఎందుకు అని అంటే ఆ సిద్ధపడిన దైవజనుల ద్వారా ఇంకొంతమంది సిద్ధపడుతూ, వారి ద్వారా ఇంకొంతమంది సిద్ధపడుతూ, ఒక్కొక్క దైవజనుల ద్వారా కనీసం 10 మంది, ఒక్కొక్క గ్రామంలో 20 మంది, ఒకే ఊరిలో ఒక్కొక్క చోట 10 మంది. మీరు చూసారా, అందుకూరులో ఒకసారి 100 మంది. ఇవన్నీ దేవుని ఏర్పాట్లు. దైవజనుడు మాకు ముందుగా బయలుపరిచినాయి. ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తున్నాం, పరలోకపు దర్శనాలు ఉన్నాయా, బోటకపు దర్శనాలు, ఆ దర్శనాలు అంటే కొద్దిమందికి ఆ ఆత్మ ప్రత్యక్షత లేనప్పుడే వీలుగావు. అందుకనే మన ముందు తరహాల్లో ఉన్న దైవజనులు అన్నారు, ఆత్మ లేని సంఘం ఏ సంఘం అన్నారు వారు? కుంటిది, గూడిది, చెవిటిది, ఇంకేమేమో కలుపుకోవచ్చు. అట్లాగా ఆత్మ ప్రత్యక్షతలు లేకపోతే ఎలాగూ. మరి ఇక్కడున్న వీరు చెప్పినారు కదా, అవన్నీ అన్న బయలుపరిచిన ఇంటున్న మన చెవులు ధన్యమైనవి. ఆయన లేకున్నను ఆ వాగ్దాన ప్రకారము ఈ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంది. ఇందులో ప్రభు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఇందాక అన్న వాళ్ళు చెప్పారు కలిసి మేమనంటే, అన్న ఎప్పుడు అలా సిద్ధపరచలేదు. ఎవరికి వారు యూనిక్. అందుచేత ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. దాని చేత ఏమైంది, నాకు ఒక్కరికి కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ. నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి, అది స్వార్థం కాదు, సొంతం కాదు, కానీ నాకు రిలేషన్, అమ్మమ్మలు, పెద్దమ్మలు, అక్కలు ఇప్పటికీ కలుసుకొని మాట్లాడతాం. కనీసం నన్ను చూడటానికి వస్తూ ఉంటారు. మొన్న మధ్య కూడా ఒక అక్క వచ్చిందో, బావ వచ్చాడు. ఆ అటాచ్మెంట్, అదే రిలేషన్ ఉంది కాబట్టి నేను అన్నను నెలలో ఒకసారైనా కలుసుకునేవాడిని. ఇక చివరి దినాల్లో ఒకరోజు ఏంటయ్యా అని అంటే, ఎందుకు నాకు జీవితంలో ఎప్పుడు ఇలాంటివి ఉండవు కానీ నిన్ను చూద్దామని వచ్చానన్న. మళ్ళీ చెప్పయ్యా అన్నాడు, నిన్ను చూడాలని వచ్చానన్న. సంతోషపడ్డాడు. వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాడు, అయ్యి నన్ను చూడాలంటే చాలా నాళ్ళకి ప్రేమ వచ్చింది అని. మరి దేవుని అత్యున్నతమైన కృప. అట్లా ఎవరి పనిలో వారు ఉన్నాం. దాంతో ఆయన పెంపకం కూడా అది కాబట్టి ఆ విడివిడిగా ఉన్నాం. మరి ఎట్లా ఎవరో ఒకరం ఒక అడుగేయాలి. అందుకే ఒక ప్రయత్నం. మేము మూర్తన్న ఇక్కడ ఉన్న అన్నలు ప్రయత్నిస్తే అందరం ఈరోజు ఒక చోట ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కరు ప్రత్యేకమైన వారు. ఇందులో కొద్దిమంది గురించి నేను అప్పుడప్పుడు అన్నతో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. తరచూ కూడా చెప్పే విషయాలు మరొకసారి గుర్తు చేస్తున్నాను. మా ఎన్నయ్యన్న ఉన్నాడు. ఎన్నయ్యన్న అంటే ప్రత్యేకం. ఇందాక విన్నారు కదా, పాడుతుంటేనే దయ్యాలు పోతాయి. చచ్చిన గర్భంలో ఉన్న బిడ్డలు, శిశువులు బతకడం చూశారు. డాక్టర్స్ ఆశ్చర్యపడ్డారు. చచ్చిపోయిందని మేము డిక్లేర్ చేస్తే ఏమైంది, కదిలింది, పిండం కదులుతుంది. తర్వాత ఓ బాబు పుట్టాడని విన్నాం. అనేక చోట్ల
అట్లా మన రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు అంటే అందరూ ఎక్కడ పరిచర్య ఏంటనేవారు. ఇప్పుడు ఈ నల్లమల్ల ఫారెస్ట్, ఈ అడవులు, ఎక్కడెక్కడ తండాలు, అండమాను, ఇవన్నీ కూడా రాజేష్ గారి ద్వారా ముందుగా మరి ఆయన అడుగుపెట్టిన తర్వాత వెనక మేము వెళుతూ ఉన్నాం. నేను అనేవాడిని, విస్తారమైన కృపని. పాస్టర్ గారు నవ్వేవాడు నన్ను చూసి. అది ఏమర్థమైందయ్యా నీకు? ఏమన్నా కృప అన్నది మామూలు విషయం కాదంటే, నా భుజం మీద చేసి అన్నలందరికీ తెలుసు, ఆయన కంటే మనకి ఇంకా ఎక్కువ కృప అనేవాడు. ఎందుకని అడగండి, ఎక్కువ కృప. ఆయన ఏం తెలియదు కాబట్టి అంటున్నాడు, మనం తెలుసు కాబట్టి వినము. అందుకని మనకి ఇంకా ఎక్కువ కృపయ్యా, నువ్వేం అంతసేపు యాంగ్జైటీ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వేదో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని నన్ను బలపరచాడు. అట్లా ఒక్కొక్కరి ఎడల ప్రత్యేకమైన దైవజనులు, ప్రత్యేకమైన పిలుపు కలిగిన వారు. మరి ఆ పిలుపులో వారు సాగుతూ ఉన్నారు. ఇక పాస్టర్ గారు ఏంటి, ఎత్తుకొని తిరిగే స్వభావం కాదు, పెంచినాక కట్ చేస్తాడు. ఎందుకంటే వారు ఇంకా ఫలించాలని, అది లేఖనం ఆధారమే, ఫలించే కొమ్మని ఎరుస్తాడని, ఇంకా ఫలించాలని. రాజేష్ అప్పుడప్పుడు అనేవాడు, నన్ను దూరంగా పెట్టినందుకు నేను చాలా బాగా ఫలించానన్న, చాలా మేలైంది అన్నాడు. చివరికి ఆ ప్రేమ మిగిలింది. ఈరోజు మా అందరం కలిసి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగనే ఈ దినం ఇక్కడ ఈ పరిచర్యను గురించి మనం కొన్ని మాటలు వింటూ ఉన్నాం. ఎన్నో పరిస్థితులు గుండా దైవజనుడు వచ్చినాడు. దేవునికి మహిమ. తన జీవితంలో అనేక వాగ్దానాలు మరి చేయబడున్నాయి. మరి ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు ఆదుకున్నాడు. ఎందుకు తనకు వచ్చిన ఆ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ అంటే, ఇంత పెద్ద పని ఉంది కాబట్టి ఆ చిన్న వయసుకి తట్టుకోలేని బరువు, భారం, నింద, అవమానాలు తనకి ఎదురైనవి. దాంతో నలగొట్టబడ్డాడు, ఎరగొట్టబడ్డాడు. మరి ఆ ఇరవబడిన దాంట్లో నుంచి, ఆ నలగొట్టబడిన దాంట్లో నుంచి ఏమొచ్చిందంటే పరిమళ సువాసన అనేకులకు అందటానికి. భక్తుడు పౌలు పలికినట్లు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తుని బట్టి ఈ ఆశీర్వాదం, ఈ గొప్ప ధన్యత నా మట్టుకైతే అని అంటున్నాడు. ఇంకా ఇవన్నీ కాక ఒక దైవజనుడు, ఇక్కడున్న దైవజనుల అందరి జీవితాల్లో కూడా ఇటువంటి కోణాలు ఎన్నో ఉండుంటాయి. ఏదో ఒక మలుపులో, ఏదో ఒక పరిస్థితిలో, ఎక్కడో ఒక చోట నల్లగొట్టబడటం, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం. ఎందుకొరకు దైవజనులకు ఇటువంటి శ్రమ ఎదురవుతుంది? ఈ పరిస్థితి ఎందుకు అని అంటే, భక్తుడు పౌలు జీవితంలో చూస్తే ఇవన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మొదట ఈ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ 1వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే ఇక్కడ రాయబడి ఉంది. చదువుకుంటే చాలా సమయం పట్టుద్దండి, నేను వాటి యొక్క వివరణ ఇచ్చుకుంటూ వస్తాను. ఇక్కడ భక్తుడు పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క శ్రమలు మన యందు ఎలాగూ విస్తరించున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించున్నది. చూడండి, ఇట్లా ఆయన పలుకుచున్న మాట, శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరిస్తుంది అంటున్నాడు. శ్రమలు ఉన్నాయి, నిజం. అవి మనం అనుకున్నట్టు, మనం కోరుకున్నట్టు ఉండవు, అనేక వైపుల నుంచి. మరి ఆ విలువ, ఆ పని దేవునికి తెలుసు కాబట్టి ఎవరిని ఎక్కడ మరి ఆయన మలుసుకోవాలో, సిద్ధపరచాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుచేత భక్తుడు పౌలు తన అనుభవాల్లో చెప్తాడు. ఇవన్నీ ఎందుకొరకు? తనుచ్చే వివరణ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. దైవజనుడైన పౌలు మరి ఈ దైవజీవుని జీవితంలో క్రీస్తు విస్తరించాలంటే ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయనను పోలి, ఆయన వలె జీవించటానికి మరి ఆ మార్గము గుండా ప్రయాణించక తప్పదు. అందుకే తను అంటాడు, గలతీ 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇవి ఓరకొచ్చే మాటలు కాదు. అంతేకాదు, మరొక మాట అంటాడు, క్రీస్తు ముద్రలో నా శరీరం అందున్నవని. క్రీస్తు యొక్క పరిమళ సువాసనగా మారటానికి ఈ విధమైన మరి నలిగింపు ఉన్నది, శ్రమ ఉన్నది. అందుకే ప్రభువు చెప్పిన మాట ఉంది, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నుండి చూస్తాం. ఎవడైనా ఆయన్ని వెంబడింపగోరితే వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలంట. ఎప్పుడు? ప్రతి దినము. మరేం చేయాలంట? సిలువను ఎత్తుకొని సాగాలంట. సిలువ అంటే అది విందు, ఆర్భాటం, మెళతాళం కాదు. సిలువ అంటే మరణానికి ఒప్పుకోవటం, శ్రమ. ఎవడైనా ఆయన్ని వెంబడింపగోరితే ప్రతి దినము. అందుకే కొన్నిసార్లు విరామం లేకుండా ఉంటాయి ఈ పరిస్థితులు, దిక్కు తోచకుండా ఉంటాయి. మనం మంచి చెప్తే కూడా చెడే అంటారు. ఇక చెడు అంటే ఇంకా ఎట్లుంటుందో తెలియదు. మంచి ప్రయత్నం చేస్తే కూడా దాన్ని తప్పు పడతారు. చెప్పుకోవటానికి ఎవరు ఉండరు, మనసులో మాట చెప్పుకోవటానికి ఎవరు ఉండరు. చెప్పుకోవటానికి కూడా వీలు కాదు. ఎందుకు? ఎవరిని నమ్మాలో అర్థం కాదు. క్రీస్తు యొక్క ప్రతిరూపంగా మార్చబడటానికి చూడండి, ఈ విధమైన నలిగింపు ఉంటుంది, శ్రమ ఉంటుంది. మరి వీటన్నిటిలో దేవుడైతే తన మంచితనాన్ని చూపుతాడు. కానీ మనము ఎలా మారుతామో చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం రాయబడింది.
ప్రభు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింప చేయు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆయన పోలికగా మార్చబడుచున్నామంట. సో ఆయన రూపులోకి మార్చబడతామనంట. దైవజనులైన వారు ఈ విధంగా వారు మలసబడతారు. ఈ మలుపులో, ఈ నలిగింపులో ఏ విధంగా ఉంటారో భక్తుడు యోహాన్ అంటున్నాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:17 చూస్తే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. దేవుని మహాకృప, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారముగా ఉంటామంట. ఆ రూపులోకి మలుచుకుంటాడు. ఆయనలాగా ప్రేమించటం, ఆయనలాగా జీవించటం. ఇక స్వంతం, స్వార్థం, మనుషుల కపటోపాయాలు వస్తాయి. ఇవన్నీ కానీ వాటన్నిటిని పక్కన పెట్టి, ప్రభువా నాకు శక్తిని దైవజనుడు నేర్పించినారు, తట్టుకోవటానికి శక్తిని, బ్రతకటానికి శక్తిని, ఒక్కొక్క దినము ఎదుర్కోవటానికి శక్తిని, దేవునిపై ఆధారపడటం నేర్చుకుంటాడు. ఎందుకు ఇవన్నీ అని అంటే, క్రీస్తు నిమిత్తం దైవ సేవకునికి తప్పకి మార్గంలో అవి వస్తానే ఉంటాయి. శ్రమ తప్పక ఉంటుంది. మరి ఇటువంటి అప్పుడు భక్తుడు పౌలు పలికిన మాటలు కొన్ని చూస్తే 2 కొరింథీ 11:27 రాయబడింది. ఇవి ఎలా ఉంటాయనంటే, మరి ఇక ఆయన చెప్పుచున్న మాటలు చూస్తే తరచు అని అంటాడు. కష్టములతో, జాగరణలతో, ఆకలి దప్పతులతో ఉపవాసం ఉన్నానంటాడు. తరచు ఉన్నాడంట. ఇవన్నీ గాక కపట సహోదరులతో అంటాడు. ప్రయాణాల్లో ఆపదలు అంటాడు. సముద్ర ప్రయాణంలో ఆపదలు అంటాడు. మరి దారి ప్రయాణముల ఆపదలు అంటాడు. ఈ ఆపదలన్నీ గాక శరీర బలహీనతల గురించి కూడా మాట్లాడతాడు. 2 కొరింథీ 12:10 రాయబడింది, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవముల్లో నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడు. ప్రభు నిమిత్తం ఆయనకు కలిగిన వాటన్నిటిలోనంట మరి ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాడంట. బలహీనతలు కూడా ఉంటాయి. గలతీ 4:13 ఇలాగ రాయబడింది, శరీర దౌర్బల్యం కలిగినను నేను మీకు సువార్త ప్రకటించితని అని అంటాడు. ఇవన్నీ ఉండగా మరలా ప్రకటించితని. దేవుడే దయ చూపి తన శక్తినిచ్చి సహాయం చేస్తూ ఉంటాడు. దైవజనులైన వారందరూ ఈ మార్గంలో గుండా ప్రయాణిస్తూనే ఉంటారు. శ్రమలు తప్పవు, శరీర బలహీనతలు ఎదురవుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటన్నిటిలో వారు అనేక విధాలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, కీర్తనకారుడు అంటాడు, కీర్తన 69:20 రాయబడింది, నిందకు నా హృదయము బద్దలాయను అని అంటాడు. చూడండి, ఒక్కొక్కసారి ఆ పలికే మాటలు బతకాలో చావాలో, మరణం కొరకు ఎదురు చూసినట్టు అనిపిస్తుంది, అది రాదు. ఎలా తట్టుకోవాలో తెలియదు. దీని గురించి ఒక దైవజనుడు నేను తరచు గుర్తు చేస్తూ ఉంటాను. ఒక దినం జనవరి 1కి టీవీ పెట్టి చూస్తూ ఉన్న గాడ్ ఛానల్, అందులో బెన్హిన్ గారు ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు, జాన్ అని. ఆయనది ప్రపంచంలో పెద్ద చర్చ్. ఈ మధ్య మన వాళ్ళు కూడా ఎవరో చెప్తున్నారు, ఎటు చూసినా ఓ 2-3 కిలోమీటర్లు, ఒక 2-3 కిలోమీటర్లు ఎడల్పు ఉంటుంది, లక్షల మంది ప్రజలు. ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడుగుతున్నాడు, ఇంత పెద్ద పరిచర్య కదా, ఏమనిపిస్తుంది, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ ఆలోచన ఏంటి, మనుషులందరూ ఈ చూస్తున్నారు కదా, నేను నా మనసులో మాట చెప్తానంటున్నాడు ఆయన. ఆ జాన్ అనే వ్యక్తి ఏమంటున్నాడు, ఓ 1000 మార్లన్నా సరిపోదాం అనుకున్నాను. ఒకసారి కాదంట, 2 సార్లు కాదంట, ఎన్ని మార్లు, 1000 మార్లైనా చనిపోదాం అనుకున్నాను. ఇంత నలిగింపున్నది. ఇదంతా ఆయన కృప. ఈ రీతిగా ఆ శ్రమల గుండా నన్ను నడిపించి ఈరోజు ఈ పని, ఈ ఫలం చూస్తున్నాము, కానీ దీని వెనక ఎంతో ఉన్నది అంటాడు. అందుకే మనకు భక్తుడు యాకోబు చెప్తున్నాడు, యాకోబు పత్రిక 5:10 సహోదరులారా, ప్రభు నామమును బోధించు ప్రవక్తల యొక్క శ్రమానుభవమును, ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. ఇందాక దైవజనులు ఐజాక్ గారు చెప్తున్నారు ఏమని, అబ్రహాం పాస్టర్ గారిని చూసి నేను తీర్మానం చేసుకున్నాను, ప్రవక్తల యొక్క శ్రమానుభవం, మన ముందున్న వారందరూ వెళ్ళిన మార్గమే. భక్తుడు పౌలు వీటన్నిటి గురించి చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ నేను అనుభవించినాను అంటున్నాడు. దైవజనుడు వీటిని అనుభవిస్తాడు. ఎందుకు అని అంటే, ప్రభువు తాను తన అన్ని విధాలుగా తన యొక్క జీవితంలో ప్రత్యక్షపరుచుకోవటానికి, తన శక్తిని ఇవ్వటానికి, తన మంచితనం చూపటానికి. చూడండి, ఇక్కడ రాయబడింది కదా, దేవుని సేవకునికి దేవుడు అన్న అంటున్నా, మంచితనం అంతా నీకు చూపుతానని. తన పరిచయం ఇవ్వటానికి ఈ నలిగింపంత, వయసుకు మించిన భారం, షేర్ చేసుకోవడానికి ఉండదు, బాధ్యతలు తీసుకునేవారు ఉండరు. మరి ఎవరికన్నా చెబుదామంటే అది వీలు కాదు, ఎటు ప్రయత్నమో ఏమవుద్దో తెలియదు. కానీ దేవుడే ఆదరించేది. ఆ జరిగే కార్యములను చూసినప్పుడు ఏమనిపిస్తుంది, దేవుడు నన్ను విడవలేదు, ఈ మంచితనం అంతా చూపుతున్నాడు, ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎంతో సంతోషం అనిపిస్తుంది.
నేను ఐజాక్ని అడిగినప్పుడు గడిచిన సంవత్సరాల్లో ఎన్నో పరిస్థితులు కదా, ఏమనిపించింది అని అంటే, నా బ్రతికే ఛాన్స్ లేదు కానీ బట్ గాడ్, దేవుడే నన్ను ఇలా నిలవబెట్టాడు. చూడండి, కూడా ఉన్నవాళ్ళు చూసి ఉంటారు, అన్న మేము పని చేస్తున్నాం, ఎలా ఉంది, చేయి బాబు అని ఉంటాడు. అన్న మేము సహాయం చేస్తున్నాం, చెయ్య, మంచిది. ఇంకెవరో వచ్చి అన్న మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మంచిది, వందనాలు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏంది మేము ఇంత చేస్తుంటే యాంగ్జైటీ లేదు, అన్నది అంటలే ఇది అంటలేదు. మీరు కాదు, నన్ను ఆదరించాల్సింది దేవుడే, నా హృదయ వాంఛలు తీర్చాల్సింది దేవుడే. ఎందుకు నన్ను నలగొడుతున్నాడు, ఎందుకు నన్ను ఈ మార్గంలో గుండా తీసుకొస్తున్నాడు, ఎందుకు నాకు ఈ శ్రమ? ప్రభు వెళ్ళిన మార్గమున గురించి భక్తుడు హెబ్రీ పత్రికలు అంటున్నాడు. హెబ్రీ 13:13 రాయబడి ఉంది, మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళేదము అని అంటున్నాడు. ఆయన యొద్దకు వెళ్ళాలంట, తప్పక మార్గంలో గుండా. రోమా 8:17 రాయబడి ఉంది, క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చూడు ఎంత గొప్ప మాట కదా. ఫిలిప్పి 1:30 రాయబడింది, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడను. ఆయన పక్షంగా శ్రమ పడవలసి ఉన్నది. ఆయన ఆ మార్గంలో గుండా నడిపించాడు గనక మనము నడవవలసి ఉన్నది. ఇందుకొరకు ప్రతి దైవజనుడు ఈ మార్గంలో గుండా వస్తున్నప్పుడు వారికి దేవుడు శ్రేష్టమైన తలాంతులు ఇచ్చి ఆదరించి వారు నిలుచున్నప్పుడు, వారు పాడుచున్నప్పుడు ఇంకా వారికి వెనక స్వార్థం స్వంతం ఉండదు. క్రీస్తు యొక్క ప్రతిరూపం కనపడతా ఉంటుంది, క్రీస్తు మంచితనం కనపడతా ఉంటుంది, గొప్ప కార్యాలు కనపడతా ఉంటాయి. ఆయన అద్భుతమైన ప్రేమ, కనికరము, ఆ దయ ఆ ప్రజల మీదకు వస్తూ ఉంటుంది. కనికరింపబడి వారి కొరకు దైవజనులు ప్రార్థిస్తూ ఉంటారు, మేము పడ్డ కష్టాలు మీరు పడద్దు, ఈ దాసత్వము నుంచి విడిపించు, ఈ శ్రమల్లో ఉన్న వారి నుంచి విడిపించు. అంతేకాదు వారితో కలిసి కన్నీరు కార్చేవారుగా ఉంటారు. చూడండి, ఇతరులకు మేలుకరంగా ఉంటారు. రోమా 12:16 రాయబడి ఉంది, ఏడ్సు వారితో వేడుబడి. దైవ సేవకులు ఆయన చూసేది ఇదేనంట, ఇందుకోసమేనంట ఆయన పిలిచేది. వారి కన్నీరుతో కాదు పంచుకుంటారంట, షేర్ చేసుకుంటారంట, వారి కొరకు ప్రార్థిస్తారంట, ప్రభువా విడిపించు, నీవు వారి ఎడల కనికరం చూపు, దయ చూపు అని వారిని దేవుడు ఇందుకొరకు ఈ మార్గంలో గుండా నడిపింపజేస్తాడు. ఈ అనుభవాన్ని భక్తుడు దావీదు కూడా 23వ కీర్తనలో చక్కగా పాడినాడు. నా శత్రువులు ఎదుట నాకు నువ్వు భోజనం ఇస్తావు, గడాంధకార లోయలలో నేను సంచరించినను ఏమి భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండం నాకు అంటాడు. అంతేకాదు ఇన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల్లో నుంచి వచ్చి కూడా తన చక్కని మాట అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే వెంట వస్తాయి. ఇన్నుంటాయి. లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి అని అంటే ఆశీర్వాదమే. 66వ కీర్తన 10-12 వరకు చూస్తే కూడా భక్తుడు దావీదు మహారాజ్ జీవితంలో ఇదే రాయబడి ఉంటుంది. నిప్పుల్లో నీళ్లల్లో పడుతుంది, మనుషుల్ని నెత్తి మీదకి ఎక్కేటట్లు చేస్తేవి, మోయలేని బరువులు మోపబడ్డవి, అయినను సమృద్ధి గల చోటుకే నువ్వు తీసుకొని వచ్చావు. సమృద్ధి గల చోటికంట ఎందుకొరకు అని అంటే, మరి ఈ మార్గంలో ప్రయాణించటం. ఈరోజు ఇక్కడ ఈ పరిచర్య ఇది ఉన్నదంటే దైవజనుడిని ఈ విధంగా ఆయన మలుచుకుంటూ, తన అభిషేకాన్ని ఇస్తూ, తన రూపులకు మార్చుకుంటూ, తన ప్రేమను, తన కనికరాన్ని, దయని ఆ ప్రజలకు అందిస్తూ వీటన్నిటితో కూడా ఉండేవారు. భక్తుడు పౌలు పలికినట్లు కొంతమంది కపట సహోదరులు కాని మాటలు పలికేవారు, చెడు ప్రచారం చేసేవారు, చెడ్డ మాటలు పలికేవారు, చూడకుండానే చూసినట్టు చెప్పేవారు, ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటిని కూడా ఓర్చుకొని తెలిసి ప్రేమిస్తూ, వారికి చేయూతనిస్తూ, మరి దేవుని కొరకు ప్రోత్సహిస్తూ, ఎప్పుడో ఒక సమయానికి మారకపోతారా, దేవుడు వీరికి సహాయం చేయకపోతాడా అని చెప్పి ఎదురు చూస్తున్న వారి అందరూ ఉండొచ్చు. దేవుడు వారందరినీ కూడా బలపరిచి ఈ విధంగా నడిపిస్తూ వచ్చాడు. ప్రభుకి అత్యున్నత మహిమ. ప్రభు నామమును బట్టి క్రీస్తు నిమిత్తం చూడండి, దైవజనునికి ఇటువంటి సమస్యలు ఎన్నో. క్రీస్తు తన యందు నివసించటానికి ఈ మార్గంలో గుండా నడిపిస్తూ వచ్చాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. అట్లాగనే దినం మరొక వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోబోతున్నాం. దైవజనునితో దేవుడు మాట్లాడినాడు. 1-2-3 మార్లు దేవుడు ప్రవచన రీతిగా తనతో మాట్లాడినప్పుడు ఆ దైవజనుల దగ్గర కూడా నేను కూడా విన్నాను ఒక దినం. మరి దేవుడు తనతో మాట్లాడిన ఆ మంచి మాట గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇందాక కూడా చెప్తుంటే విన్నాం, కదిలితే కార్యం చేస్తాను, అడుగు వేస్తే దారి చేస్తాన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఈ పరిచర్యలు చేయటం కూడా ఉన్న వారికి తెలుసు. ఏం ఆధారం లేనప్పుడు అడిగేస్తే ఈ పని, తను కదిలితే ఆయనతో పాటు చూడండి దేవుడు తన కార్యం చేశాడు. తను అడుగేస్తే అక్కడ దారి చేసి అందుకొరకు సహాయం చేశాడు. పాత నిబంధనలో మనం చూస్తే ఇజ్రాయేలీలకు ముందు దేవుడు నడిచాడు. మరి ఏమన్నాడు, వెనక వారిని ఆయన వెంబడించమన్నాడు.
విధేయత చూపమన్నాడు. ప్రభు అగ్నిస్తంభముగా, చూడండి, మేఘస్తంభముగా వారికి పగలు రాత్రి ఉండి ఆయన కదిలినప్పుడు వారు కదిలారు. ఆయన అడుగులేస్తే వారు అడుగులేశారు, ఆయన ఆగితే వారు ఆగారు. అంతేకాదు, ఆయన మాట ఇచ్చినప్పుడు అడుగు వేయమంటే ఎర్ర సముద్రం పాయలేని, ఎరుకో చుట్టూ తిరగమంటే గోడల వాటి అంతటా అవి కూల్చాడు. మరి ఇప్పుడైతే క్రీస్తునందు ఏమంటున్నాడు? ఈ లేఖనాలు మనకున్నాయి. ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, బలపరుస్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఒక దైవజనుడు ఒక బుక్ రాశాడు. ఉదయం సింగారం వెళ్ళినప్పుడు గుర్తు చేసుకున్నాం. దైవజనులు ఓరల్ రాబర్ట్స్ గారు అనుకుంటాను. ఆయన ఒక మాట అంటాడు, వెన్ యు సీ ద ఇన్విజిబుల్ యూ కెన్ డూ ద ఇంపాసిబుల్. నీవు అదృశ్యమైన వాటిని చూడగలిగితే అసాధ్యమైన వాటిని చేయగలుగుతావంట. అదృశ్యమైన వాటిని. మరి ఎలా సాధ్యం? 2 కొరింథీ 4:18 భక్తుడు పౌలు ఇలాగా అంటున్నాడు, ఏలయనగా దృశ్యమైనవన్నీ అనిత్యములు, కనిపించేవన్నీ అనిత్యాలంట, అదృశ్యమైనవన్నీ నిత్యములు, ఎప్పటికి ఉండేవి. ఈ భౌతికమైన వాటిని చూసి ఈ లేఖనాన్ని చదివి కొంతమంది ఏంది ఏంటి ఏంటి అంటారు. ఆత్మ చేతనే ఆత్మ లేఖనాన్ని మనం వివరించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. మనుష్యుడు మనుష్యాత్మ చేత దీన్ని వివరించలేడు. ప్రయత్నం చేసినా సరిపోదు. చాలామంది చదువుతారు, మాకు అర్థం కాలేదండి, మాకు అర్థం కాలేదండి అంటారు. కొంతమందికి ఎంత అర్థమైద్దంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మందులు కాక అని అంటే మందులు వేసుకుంటే కాక పుట్టుద్ది వద్దని చెప్పాడు. ఆయనకి ఏం అర్థమైంది? మందులు కాక అంటే ఏం మందులు అనుకున్నాడు? జనరిక్ మెడిసిన్ అనుకున్నాడేమో. మీరు కంపెనీ వాడమాకండి, జనరిక్ వాడితే తక్కువ ఖర్చులు వస్తాయి, 10 రూపాయల బిళ్ళ 2 రూపాయలకు వస్తుంది, ఈ వాడండి, అవి మంచి వాడారనుకో కాక పుట్టుద్ది అన్నాడు. నేను అన్నది కాదు నాయన, దాని అర్థం వేరేనంటే, అయ్యో నాకు ఎట్లా అర్థమైంది అన్నాడు. చూడండి, మనిషి జ్ఞానంతో ఆలోచిస్తే ఆ వాక్యం వేరుగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ చేత వివేచించదగను. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దైవజనుడు బుక్ రాసినట్లు దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మన మానవ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసి మనకు అర్థమయ్యేటట్టు అందిస్తారు దైవజనులు. ఒక బుక్కి ఒక గైడ్ ఉన్నట్టుగా, చూడండి, ఒక బుక్కి ఒక నిఘంటు ఉన్నట్లుగా, చూడండి, ఒక అనువాదం ఉన్నట్లుగా వాటిని మనం చదివి తెలుసుకోవటానికి. మనకు బైబిల్ కూడా కొంతమంది అనువాదం చేశారు అర్థమయ్యే భాషలో. అట్లా ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ ఉంటే NIV బైబిల్ ఉంటుంది. కొంచెం మనకి వాడుక భాషలో అర్థమయ్యేటట్టు ఆ పదాలను మనకు అందించే ప్రయత్నం చేశారు. మరి ఇట్లాగా దేవుని సన్నిధికి వచ్చిన నీవు మరి న్యూ టెస్ట్మెంట్లో ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చూడండి, దైవజనునికి వాగ్దానం చేసినట్లే ఆయన మన ప్రయత్నంతో చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడైనా ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏమంటాడంటే, యు బిలీవ్ అని అంటాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మేవనుకో, నమ్మినట్లు అడుగులు వేయి. అందుకే ప్రతి వారిని అలాగ ప్రోత్సహించాడు. వారి చేతనే ఆయన గొప్ప కార్యాలు చేయించాడు, వారికి అర్థమయ్యేటట్టు చేశాడు. ఆనాడు కాదు, ఈనాడు కూడా ఈ లేఖనమును వింటున్న మనము దాన్ని విశ్వసించి ఆ ప్రకారం ప్రార్థిస్తున్న మన జీవితాల్లో ఆ గొప్ప కార్యాలు చూడగలుగుతాం. చాలామందికి పని చెప్పినప్పుడు ఇది ఎట్లా జరుగుద్దండి అని అంట, ఇది ఎలా సాధ్యం, ఇది ఎందుకు అవుద్ది, ఇది ఎట్ట చేయాలి, ఇట్లాగా తిరస్కారం చూపేవాళ్ళు ఎంతోమంది చాలా తెలివిగా మాట్లాడతారు. ఈ తెలివి కూడా ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు ఒక పాస్టర్ గారు ఇద్దరు బైక్ మీద పోతా ఉన్నారు. ఒక హారన్ కొట్టాడు. ఈరోజు గవర్నమెంట్ కూడా జీవో పాస్ చేసింది, పెద్ద పెద్ద హారన్లు పెట్టొద్దని. గాడిద అరుపులు, మేక అరుపులు, బుల్లెట్లు ఉంటే సౌండ్ తీసి డొబ్బు డొబ్బు అని ఇలాంటి వాళ్ళ మీద కేసు బుక్ చేస్తున్నారు. మామూలుగా అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చిన హారనే, పోతే హారన్ కొట్టాడు. పక్కన ఉన్న ఆయన సౌండ్ తగ్గించుకో అంట. ఈ అనుకున్న పెద్ద మనిషి ఎంత జ్ఞానంగా చెప్తున్నాడంటే, కంపెనీ వాళ్ళకి రిఫర్ చేస్తాను, వారు తగ్గిస్తారు అని అంటున్నాంట. ఎవరికి రిఫర్ చేస్తా అంట? ఆ కంపెనీ వాళ్ళకి, హోండా మోటార్ సైకిల్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి లెటర్ పెడతాను, కాస్త సౌండ్ తగ్గించండి అని, ఓకేనా అని చెప్పాడంట. ఆయన అంటే ఇట్ట అంటున్నాంట, ఏ కంపెనీ వాళ్ళకి ఈడహారం తగ్గిమంటే ఎవరికో, వాళ్ళకి అంతకంటే అర్థం కాదు. ఇంక బావయ్యా బో చెప్పు అని అంటున్నాంట, ఇంక అర్థం కాలేదు. అందుకని న్యూ టెస్ట్మెంట్లో ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు అడుగులు వేయాలి. ఈ అడుగులు ఎలా ఉంటాయి? తరచు మనం అందరం వినే విషయమే గుర్తు చేస్తున్నాను. దైవజనులు భగత్ సింగ్ గారు ఓ దినం ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రార్థన కూడా ఎక్కువ వచ్చేలాగే తెల్లవారు వెళ్ళేది ఉంది. తనతో పాటు ఉన్న వాళ్ళకి చెప్పాడంట, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక 5 టికెట్లు తీసుకోండి అని. టికెట్లు తీసుకోమంటే ఒకడంటే డబ్బులు ఇవ్వతానంటున్నాడంట. ఆయన వెళ్ళి టికెట్లు తీసుకోమన్నాడు. ఇలా పక్కన ఉన్న అంట, ఏంటి అయ్యగారంటే పోయి టికెట్స్ తీసుకున్నా అంటే వెళ్ళిపోయి నుంచున్నాడు. ఆ కౌంటర్ దగ్గర 3-4 ఉన్నారంట. యూట్యూబ్లో కూడా పెట్టారు. అమ్మ డబ్బులు లేవు ఎట్లా, ఒకడు పోయాడు, 2వ వాడు, 3వ పోయాడు. కౌంటర్లో టికెట్ పెట్టానికి పక్కన సూట్ వేసుకుని ఆయన వచ్చి అంట, మన హన్నా నాయక్ గారు వచ్చినట్లు, హాయ్ నేను కూడా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్
అన్న మాకెందుకు తెలియదు అన్న, మీరు చెప్పే అవసరం ఏంది, సీనియర్లు అయితే ఎంత అయినా. ఓ మీకు గుర్తున్నాం, మంచిదన్న, మీరు సీనియర్లు, చెప్పేదే ఉంది. అన్ని పనులు ఉన్నారు, మంచి అవార్డులు వచ్చినాయి, రాష్ట్రపతి అవార్డు వచ్చింది, ఎంతోమంది పేద పిల్లలకు తల్లులకు సహాయం చేస్తున్నాడు, మీరు విన్నారు కదా, మేము పేపర్లో చూస్తూనే ఉంటాను. ఎక్కడ వ్యర్థంగా పోలేదు ప్రభు నందు దైవజనుని యొక్క ప్రయాస. అట్లా కౌంటర్లో ఒక సూట్ వేసుకున్న ఆయన వచ్చి ఈ 5 టికెట్లకు మనీ ఇచ్చా అంట. పక్కన ఉన్నాడన్న అంటే డబ్బులు ఎక్కడేరా అంటే, ఆయన ఎవరు వచ్చాడు రా బాబు సూట్ వేసుకొని చేయబెట్టాడు, 5 టికెట్లు వచ్చినాయి అంతే. అద్భుతం అది. నన్ను ఒకరోజు ఒక చోట పరిచర్యకి పంపాడు, ఒక టికెటే మనీ ఉంది, వెళ్ళాను 200 కిలోమీటర్లు, బ్యాప్టిజం కూడా ఇచ్చాను. వచ్చి బస్ స్టాండ్లో కూర్చున్నా, ఇంక రిటర్న్ రావాలి, టికెట్ కావాలి. అక్కడ ఓ పాస్టర్ గారు ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించేవారు. ఏమండి మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్ గారు? అవును నేనేనయ్యా పాస్టర్ గారు. ఓ వాళ్ళ తాతగారు మాకు తెలుసు, మీ మాచర్ల ప్రాంతంలో సేవ చేశారు. ఓ పాస్టర్ గారా, ఓకే బ్రదర్ ప్రైజ్ లాడని నా జేబులో మనీ పెట్టిపోయాడు. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి పాస్టర్ గారు అడిగారు, ఏంటయ్యా అన్నాడు. అన్న ఇంకొక 80 రూపాయలు మిగిలినవి అని ఇచ్చా. ఇదేంటయ్యా నీకు నేను ఒక టికెట్గా ఇచ్చిందంటే, అన్న బస్ స్టాండ్లో ఒక ఆయన పెట్టాడు. అవునా, మిగిలినవి కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చాను నేను. ఫైట్ అంతే. ఆయన మాట విన్నాం, వెళ్ళాం. ఆ అడుగులు వేసినందుకు ఆశీర్వాదం. ఈనాడు కూడా బైబిల్లో ప్రభు తన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఏ విధంగా బలపరిచి ఆనాటికి ఈనాటికి ముందు తరాలకు ఆయన గొప్ప కార్యాలు ఎలా చేస్తూ ఉన్నాడు అని అంటే, మార్క్స్ వార్త 3వ అధ్యాయము 3 నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 3 నుండి 5వ వచనం వరకు. ఆయన నీవు లేచి మధ్యలో నిలువుమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. చూడండి, ఇక్కడ ఓ వ్యక్తి ఉన్నాడు, ఓచ చేయగలవాడు. ఈనాడు కదా, ఆనాడు కూడా పరీక్షించేవారు, నిందించేవారు, తిరస్కరించే ప్రజలు ఉన్నారు. ఆ రోజు విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మం అంటే వాళ్ళు పలకట్ల, వాళ్ళొక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు చెప్పిందే చేయాలి, అదే ఆ అక్షర జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం లేదు. మరి ప్రభు అడిగిన తరువాత చూడండి, ఈ ఓస చేయగలవాన్ని ఏం అబ్బరికి దబ్బరికి చేసినట్లేదు. దైవజనునికి వాగ్దానం చేసినట్లు ఏమంటున్నాడు, నువ్వు కదిలితే కార్యం చేస్తాను, నువ్వు అడుగేస్తే దారి చేస్తాను. ఆ ఓస చేయవాడు వాడి చెయ్యి బాగలా, బక్క చెయ్యి అయిపోయింది. ఎట్లా బాగవుతాడు? ఏమని అంటున్నాడు ప్రభు, నీ చెయ్యి జాప్ అంటున్నాడు. ఇంకేం లేదు అక్కడ ఆధారం. దానికి ఏమన్నా తాడు కట్టి అప్పుడప్పుడు కాళ్ళు ఇరిగిన వాళ్ళని చూస్తాం, అట్లా హ్యాంగ్ చేయటం, కాస్త చేతులు ఇరిగిన వాళ్ళని చూస్తాం, ఇట్లా మెడలో వేయటం, లేదా కొంచెం కాస్త బాగా నాకు చింద కొదలరా నాయన అంటాం. చాలామంది పెద్ద వయసు వాళ్ళల్లో ఇవి చూస్తూ ఉంటాం. ఆ కట్టుకోవటానికి ఏ ప్రయత్నం లేదు, ఓ తాడు కట్టినట్లేదు, పక్కన ఉండి హెల్ప్ చేయమన్నట్లేదు, ఇంకొకరిని ఏమన్నా కాస్త మెళ్ళ ఏమన్నట్లేదు, పక్కన ఉన్నవాడిని ఎవరన్నా ఎత్తి పట్టుకోమన్నట్లేదు. ఆ ఓస చేయవాడిని ఏమంటున్నాడు, నీ చెయ్యి చాపు. వాడు చెయ్యి చాపాడంతే, బాగా అయిపోయింది. చాలా అద్భుతం. ఆ చెయ్యి చాపమనడంతోనే అది బాగైంది. ప్రయత్నం. దేవుని మాటకు లోబడి అడుగులేసినప్పుడు ఈ ఎర్ర సముద్రం పాయలైనట్టుగా, యోర్దాన్ నది పాయలైనట్లు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. నీవు భౌతికమైన వాటిని చూసి ఇంతే అని అంటే నువ్వు ఎంతకాలం ఉండా అంతే ఉంటావు. చూడండి, ఏ ఆధారం లేదు. వాళ్ళ అమ్మగారు ఒక దర్శనం చూసి చెప్పింది, నిన్ను దేవుడు ఎలా వాడుకుంటాడు. అప్పుడు అది అసాధ్యం, కానీ ఆమె చూసింది, అది సాధ్యమని నమ్మింది. ఈరోజు అది సాధ్యం. అందుకు మనం సాక్షులం. ప్రభువు చెప్పిన ఆ మాట ప్రకారము వాడు బాగా అయిపోయినాడు. ఇక నువ్వు ఏ విధముగానే ఆలోచించవచ్చు. ప్రభు మాట అక్కడ ఉన్నదంటే ఆ గొప్ప కార్యం. ఇంతేకాదు, నీకు సహాయం కూడా ఎలా చేస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ భక్తుడు పేతురు యేసు ప్రభు వారు చెప్తున్నారు, ప్రభుత్వానికి పన్ను కట్టే విషయం వచ్చేట వాళ్ళు అడుగుతున్నారు, పన్ను కట్టాలి కదా అని. ఓకే, అభ్యంతరకరంగా ఉండొద్దు. కైసరది కైసరికి, దేవుంది దేవునికి. ఏమంటున్నాడు, వెళ్ళి నీ గాలమే,
ఆ మొదట పడ్డ చేపే చెప్తున్నాడు, మళ్ళీ వెనక ముందు కూడా దోస్తాడానికి ఎక్కువ దొరుకుతాయి అని. బంగారు కదా, కోడిగుడ్డు బంగారు పెట్టలాగా, బంగారు గుడ్డులాగా ఇంకేమన్నా ప్రయత్నాలు. ఆ మొదటి దాన్ని గాలమే, ఆ మొదటిది పడుద్ది, ఆ మొదటి దాన్ని నోరు తెరువు, దాంట్లో ఒక షెకేలు ఉంటుంది, నీ కొరకు నా కొరకు వారికి పన్ను కట్టు. విన్నాడు, వెళ్ళాడు, గాలం వేశాడు, ఓ దొబ్బు చేప పడింది, తీస్తే దాని నోట్లో ఉన్నది తీశాడు, కట్టేశాడు. అసాధ్యం ఇవన్నీ కూడా. ఎలా సాధ్యం? ప్రభువుకు సమస్తం ఎరిగిన వాడు. ప్రభుతో ఉన్నందుకు నీకు ప్రతిదీ అసాధ్యం అనిపిస్తుంది, కానీ నువ్వు ప్రయత్నం చేస్తే ప్రతిదీ సాధ్యమవుద్ది. ప్రతిదీ సుసాధ్యమే. ఇంపాసిబుల్ అనేది ఏదైతే ఉన్నదో, అసాధ్యం అనేది అది పాసిబుల్, సుసాధ్యం. దేవుడు నిన్ను చేతబట్టి ఆ గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే వీరి జీవితంలో ప్రతిదీ మెలకు వచ్చేటట్లు మనకు నేర్పిస్తున్నాడు. తరచూ మనం ఇంకొక మాట వింటాం. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ రాయబడిన విషయం, యేసు ప్రభు వారి దగ్గరకు 10 మంది వచ్చారంట. ఈ 10 మంది చూడండి, ఆయన వేడుకుంటున్నారు, అయ్యా మమ్మల్ని బాగు చేయని. మరి ఆ కాలం అది ధర్మశాస్త్ర కాలం. వెళ్ళి యాజకునికి కనపరుచుకోమన్నాడు. అందుకే ఆనాడు పరిచయలు శాస్త్రాలు తప్పుబడుతుంది వెంట తిరుగుతూ. వెళ్ళి కనపరుచుకోమంటే వెళ్ళుచూ ఉండగానే ఇంకా బాల ఆ యాజకుని దగ్గరికి కూడా వెళ్ళాల. వాళ్ళు లోబడ్డారు ఆ మాటకి. ఆ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారు బాగా అయిపోయారు. అయితే బాగైన తర్వాత అందులో ఒకడు మాత్రమే తిరిగి వచ్చాడంట. మిగిలిన వాళ్ళు లేరు. ఆ కాలం కాదు, ఈ కాలం కూడా అంతే. మేలు పొందినాక మర్చిపోతారు. హాయ్ బ్రదర్, ప్రైజ్ లాడ్, ఎక్కడ ఉన్నారంటారు, వాళ్ళ ఇష్టం. మరి మనమైతే మనుషులేమో కానీ ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కొరకు నువ్వు ఏం చేయగలవు అనే ప్రయత్నం ఉండాలి. దేవుని కొరకు నువ్వేం చేయగలవు. చూడండి, ఈరోజు ఇందాక ఐజాక్ బ్రదర్ అందరిని పిలిచి వారందరి కొరకు ప్రార్థన చేయించాడు. ఎదురాశపడని యోధులు. మాకు పణిదం నుంచి కూడా వచ్చారు, సత్తెనపల్లి నుండి. వారంలో మరి 6 రోజులు ఉంటే 7వ రోజు ఆదివారం మరి ఆ పునరుద్ధాన దినం అయితే 4 రోజులు పనిచేస్తూ మిగిలిన 2 రోజులు దేవుని కొరకు వారి జీవితాలను కేటాయించుకున్న వారు అందులో ఉన్నారు. ఆ 2 రోజులకి ఏ పని ఉండదు, దేవుని పనే చేస్తారు. అన్న మా ఫ్యామిలీకి సరిపోతాయి, మాకు వచ్చే డబ్బు చాలు, ఈ 2 రోజులు మేము ఏ పని ఉన్నా దేవుని పని చేస్తాం, మాకేం అవసరం లేదు. పని దగ్గరకు వచ్చినప్పుడు ఎటు బో పెడతారు, ఇంటికాడున్నా పోవే, పని దగ్గరకు వచ్చినా పోవే, ఆ అన్నం తింటాం, ఇంకేంటి మాకు. మేము దేవుని కొరకు చేస్తున్నాం, ఏదో నా కొరకు కాదు, మీ కొరకు కాదు. అందుకే ఇంక ఎక్కడ పని ఉన్నా ఇంకేం ఆలోచించరు. మేము దేవుని కొరకు ఏం చేయాలి. ఈ లోకంలో ఉన్న కమ్యూనిస్ట్ దేశాల్లో ఎంతోమంది సమిష్టివాదం అని కష్టపడి వారి దేశం కొరకు చేస్తుంటే నేను నా దేవుని కొరకు ఏం చేయాలి? చేయకపోతే ఎట్లా? ఈలం టైగర్ ఆయన ప్రభాకరన్ దగ్గర ఉన్నారు. ఎవరు ఎంట్రీ చేశారంట. ఏంటండి మీ విజయ రహస్యం అని ఇద్దరిని పిలిచాడంట. తెరవ తుపాకి తీసుకొని కాల్చుకోమన్నంట. ఇద్దరు కాల్చి చేసుకున్నారంట. ఎందుకు ఏంటి? ప్రాణాలు అవి. ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరిని అక్కడ వేశారు. ఆ ఇంటర్వ్యూ చేసిన విలేకరికి ఆ టీవీ అతను పేపర్ అతను షాక్ అయిపోయాయంట. ఇదేంటి? అంతే వాళ్ళ జీవితాలు. మరి దేవుని కొరకు మనం ఇంకెంత సమర్పించుకోవాలి. ఈ 10 మంది కుష్ఠరోగుల్లాగానే చూడండి, పోతూ బాగారికి అంతే పోయారు, మళ్ళీ చరిత్రలో లేరు. ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు. ఇందులో కూడా కొద్దిమంది వారి జీవితాలను ఇలా సమర్పించుకొని ఈ లోకంలో ఉన్న కొన్ని దేశాల కొరకు వారు ఇంత కష్టపడి శ్రమ పడుతుంటే మేమెంత చేయాలి. అందుకే రేత్రి పగల్లేదు, మేమేం చేసినా దేవుని కొరకు చేస్తున్నాం, దేవుణ్ణి సంతోష పెట్టడానికి చేస్తున్నాం, మీ మెప్పు కోసం కాదు. అందుకనే మేము లాక్డౌన్లో ఎన్నో పనులు చేయగలిగాం. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సమర్పణ, వాళ్ళ త్యాగం, దీంతోపాటు ప్రార్థన జీవితం. ఇంకొంతమంది వారి కష్టార్జితంలో నుంచి ఖర్చు పెట్టడం, దేవుని కొరకನ್ನು చేస్తే ఆ పనులు మిగిలిపోయినాయి, ఎంతోమందికి మేలుగా మారినాయి. మరి ప్రభు కొరకನ್ನು నువ్వు చేస్తే నీ ప్రయత్నం అనేది ఉంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, వీరి ప్రయత్నాలను ఆశీర్వదించాడు. ప్రభువుని గురించి మనం ఇంకొక మాట వింటాం, ఎప్పుడు ప్రతి పెళ్ళిలో జ్ఞాపకం చేసుకుంటాం. కానానే మరి ఊరికి పెండ్లి విందుకు వచ్చాడు యేసు ప్రభు వారు. అక్కడ అందరికి తెలిసిందే ద్రాక్షరసం అయిపోయింది అని. మరి అక్కడున్న తన తల్లి
ఆయన మీతో చెప్పినది చేయుడి అని అంటుంది. నిజమే. చూడండి, అక్కడ ఉన్న వారి ప్రయత్నం ఏంటో యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం రాయబడి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చూడండి, ఇక్కడ రాయబడిన విషయం, ఆ పని వారితో ప్రభువు చెప్పాడంట, వాటిని నీటితో నింపమంటే అంచుల వరకు నింపారంట. వాళ్ళు చేయాల్సిన పని సంపూర్ణంగా చేశారు. 2 బిందెలు పోసి 3 బిందెలు వేసి ఏం చేద్దామని మళ్ళీ అడగల కదా. పాస్టర్ గారు చెప్తా ఉంటాడు, విశ్వాసం అని అంటే పేతురు నీళ్ళ మీద నడిచేటప్పుడు ముందు కాలు పెట్టి ఓపల, కర్ర పెట్టి సోళ్ళ, ఓ రాయేసి సోళ్ళ, ఆ తినే రొట్టె మొక్క ఏదో వేసి సోళ్ళ. ప్రభు నడవమనగానే నడిచాడు. అటు ఇటు చూసి మునిగితే అల్ప విశ్వాసి ఎలా మునిగితే అన్నాడు. ఇంకేం మానవ ప్రయత్నాలు లేవు. చూడండి, వీరు కూడా నింపమంటే అంచుల మట్టికి నింపారని రాయబడింది. వారి ప్రయత్నం చూడండి, ఆమె ముంచి పోసిన తర్వాత అందులో ఒక జగ్గు ముంచి విందు ప్రధానికి ఇమ్మంటే, నువ్వు ఇంకా మంచి రసం పోతున్నావు, అందరు జబ్బుదు పోస్తారు అయితే అంటున్నాడు. తన ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్ప భాగ్యం. అందుకే ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువుని ఎరిగిన వారమే మనందరం. నీ సహకారం లేకుండా ఏం చేయడు. నువ్వేం చేస్తూ ఉన్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, దేని కొరకు ప్రయాసపడుతున్నావు, ఆ గురి గమ్యం నీ లోపల ఉండాలి. దైవజనుడికి ఆశ ఉంది దేవుని కొరకని. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు కదులు, ఏం చేస్తా, నేను కార్యం చేస్తా, నువ్వు అడుగుపెట్టు, ఏం చేస్తా, నేను దారి చేస్తా. అందుకే గెలుస్తూనే ఉన్నాడు అడుగుపెట్టిన ప్రాంతాలు. ఇలాగుండి ఒక నలిగిపోయి ఒక దినం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఓ దేవుని సేవకుని దగ్గర అనుకోకుండా కలవటం జరిగింది. ఆ దైవజనుడు చెప్తున్నాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళిపోతుంటే కూడా మళ్ళీ పిలిచాడు, బ్రదర్ మీరు ఇలా రండి అని. ఏంటి అని అంటే, నీ జీవితంలో ఇప్పటి వరకు చూసిన కష్టాలు ఎక్కువ ఉండవు, సరే నీకు శత్రుత్వం ఉందో చూడు. ఆయనకి తెలుగు రాదు, కొంచెం వచ్చిరా అని తెలుగు. కొండ తీసుకొని కడిగితే ఎలా ఉంటుందో శుభ్రంగా కడిగైపోతున్నాడు దేవుడు, ఇక ఉండరు అని చెప్పాడు. కొండ కడిగేసినట్టు కడిగేస్తా అన్నాడు. అంతే. చూస్తుంటే కొన్ని రోజులుగా, కొన్ని 2 సంవత్సరాలుగా శుభ్రంగా దేవుడు కడిగేస్తానే ఉన్నాడు, తుడిచేస్తానే ఉన్నాడు. ఐజక్ని అడగాలి, ఏ కష్టాలో, ఏం శత్రుత్వమో, ఏం బాధలో, శుభ్రంగా తుడిచేశాడండి, చీపురు పెట్టి ఊడిసినట్టే. అది ఎవరి మాట అండి అది? అంతే, విన్నాడు, నమ్మాడు. ఆయన చేసింది ఏం లేదు, ప్రయత్నం ఏమీ లేదు, ఆయన చేయగలిగింది కూడా ఏం లేదు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, శత్రువులు బలవంతులు, మన విమోచకుడు ఏమై ఉన్నాడు, ఆయన సజీవుడు, అన్ని కార్యాలు చేయగలడు. అందుకే మనకు మాదిరి చూపుతున్నాడు. మీ ప్రయత్నం ఆరంభిస్తే నేను అద్భుతాలు చేస్తా, నువ్వు అడిగేస్తే నేను దారి చేస్తా, నువ్వు కదిలితే నేను కార్యం చేస్తా. అందుకనే ఈ కార్యాలు కూడా కొన్నిసార్లు ఏం చెప్తాడంటే వాళ్ళ చేతనే చేపిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6 నుండి 9వ వచనం వరకు చివరికి 1-2 మాటలు గుర్తు చేసుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగుగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరియొక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. చూడండి, ఇక్కడ రాయబడిన విషయం, వాని చేతనే అడుగులేయటం, వాని చేతనే బరువు మోయటం, వాని చేతనే పని చేపిస్తున్నాడు. ఏమంటున్నాడు, లేచి నుంచో, నీ పరుపు చుట్టి సంకనం పెట్టుకో, చిన్నగా నీ దారి నువ్వు ఎక్కడికి పోవాలో వెళ్ళిపో. అందుకే ప్రభు దగ్గరకు వచ్చిన వారి జీవితాల్లో మనిషి జ్ఞానానికి అందం, ఆశ్చర్యమైన కార్యాలు వాని చేతనే. 38 ఏళ్ళు పడున్న వాడిని లేచామంటున్నాడు, లే కత్త వంగు, మళ్ళీ ఆ పరుపు తీసుకో, సంకనం పెట్టుకో, తిన్నగా నడుచుకుంటా పో అన్నట్టు. అందుకే నీ జీవితంలో ఇదే అంతం, ఇంతకంటే లేదు అని అంటే ప్రభు ఏమంటాడంటే, ఆగు బిడ్డ, నీ సమస్యలన్నీ శుభ్రంగా కొండ గడిగినట్టు గడుగు, చిన్నగా ఏమన్నా ఉంటే కొత్తగా మళ్ళీ ఆహారం తయారు చేసుకో, కొంచెం బలం తెచ్చుకో, నా గ్రంథం పట్టుకో, ఇక నువ్వు బయలుదేరు, నేను చేసుకుంటా వస్తా కార్యాలు అంటాడు. ఆ పరిపెత్తుకొని పోయినట్టు ఆత్మల రక్షణకి నువ్వు జరిగించుకుంటానే పోతుంటావు. నీకు తెలియనే తెలియదు. ఇందాక అన్యనాయకన్న ఈరోజు వస్తా కూడా బాప్టిజం ఇచ్చొచ్చా అంటే, ఇక అంతే.
దాని వెనక దైవజనుని యొక్క ఆశీర్వాదం, ప్రత్యక్షత, వాగ్దానాలు, ఈ సేవకు సంబంధించి ఎన్నో అన్న కొన్నే తెలిసి ఉండొచ్చు, లేదా తెలిసి ఉండొచ్చు మొదటివాడు కాబట్టి. ఎక్కడ అడుగుపెట్టినా అంతే, నువ్వు కాదు, నువ్వు ఉన్నందుకు ఆడ జరుగుతుంటాయి, నువ్వు జరిగిస్తూనే ఉంటావు, జరిగిపోతూనే ఉంటాయి అద్భుతాలు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏమని, ఇవన్నీ నేనే చేస్తున్నానా, ఈ నా వల్లనే అరుగుతున్నాయి అంటే కాదు, దీని వెనకుంది. పెద్దవాళ్ళకి కథ చెప్తూ ఉంటారు, ఏనుగు మీద దోమ పోతుందంట, ఆ వంతునికి అవతరికి ఈదరికి కొండకి ఒక ఉయ్యాలలాగుందంట. ఏనుగు మీద ఉన్న దోమ అంటుందంటే నేను పోతుంటే చూడు అసలు ఉయ్యాలు ఊగుతుందంటుందంట కదా. ఊగేది ఎవరు పోతున్నందుకు? ఏనుగు పోతున్నందుకు. దోమ పోతుంటేనే మనం కూడా అంతే. గాడిద మీద ప్రభు ఉన్నందుకు ఆ గాడిదకి ఘనత వచ్చినట్లు మనల్ని చేతపట్టి కార్యాలు చేస్తుంటే ఎంత అద్భుతమో అన్నది. ఈ మధ్య ఒకటి వింటేజ్ అనే కార్యక్రమం ఉంది, అందులో మెసేజ్ చెప్తున్నాడు. హిందీ, ఇంగ్లీషు, తెలుగు. అసలు ఆ ఆఫీసర్లు అందరూ వదిలిపెట్టి ఈయన ఆఫీసర్ అనుకుంటున్నారు వాళ్ళు. నేను చూస్తే ఇది ఎవరితో ఎక్కడో చూసినట్టుందా అంటే మన హన్యా నాయక్ అనే బాబా, ఎక్కడో మరి గోవాదో మరి బొంబాయిదో ఎక్కడెక్కడో కానీ, అది ఢిల్లీ అనుకుంటాను. ఢిల్లీలో ఫోటోలు దిగి అక్కడ ఒక సెమినార్లో మాట్లాడుతుంటే అద్భుతంగా చూడండి, దేవుడు తన ప్రజలను చేతబట్టి ఎటైనా తీసుకెళ్ళి వాడుకుంటాడు. ఈ 38 ఏళ్ళు ఉన్నోడిని ఏమంటున్నాడు, లే నువ్వు వంగు ఎత్తుకో, మొత్తం ఫుల్ ఎక్సర్సైజ్ అంతా అక్కడే అయిపోయింది. వాని చేతనే మళ్ళీ బరువు మోపిస్తున్నాడు. ఇదేదో అల్పం కాదు. అట్లాగనే మనల్ని చేతబట్టి ఏ గొప్ప కార్యాలైనా చేయగలడు. అది ప్రభువు నందు సాధ్యం. అందుకే నీవు నీ ప్రయత్నం ఏంటో ఆరంభించు. నీ సమస్యలు భూతద్దంలో చూడకు, నీ పరిస్థితుల వైపు చూడకు, నిందల అవమానాల వైపు చూడకు. ఇవన్నీ ఉంటాయి, లేవని బైబిల్ ఒక చోట రాయలేదు. దైవజనులు చివరిగా గుంటూరు మీటింగ్స్లో చెప్పాడు, కొంతమందికి కష్టాలే వద్దనంటే పిల్లలకి చక్కల గింతని పెడతారు, ఇట్లా గిలిగింతలని. ఎప్పుడు నేను నవ్వుతా ఉండాలి, నాకు వెట్టెట్టెట్ట అని ఎప్పుడు అని చెప్పాడు. ఎప్పుడు హాహా ఓహో ఓహాహా అని అంటే ఏముంది, అన్నిట్లో కూడా నువ్వు నడవాలి. ఎందుకు? ఆయన రూపులోకి మారటానికి. లేవని చెప్తే తప్పుడు బోధవుద్దని చెప్పాడు. శ్రమ లేదు, కష్టం లేదంటే తప్పుడు బోధవుద్ది. ఆశీర్వాదం అంటే కూడా తప్పుడు బోధవుద్ది. ఉంది శ్రమ. చూడండి, ఇప్పుడు దైవజనుడి జీవితంలో చెప్తే ఎన్నో ఉంటాయి. ఈ మధ్య నేను చెప్పినాను, దైవజనుడు నేర్పించిన ఎన్ని కలిపి ఒక చిన్న పుస్తకం రాసిన, 100 పేజీలు అంకితం అని. ఎందుకో ఇసాక్ బ్రదర్ నాతో పాటే వస్తున్నాడు దైవజనులు. నేను అన్నాను, నువ్వు రాస్తే గ్రంథాలు అవుతాయి అనుకుంటాగా అన్న. నేను రాస్తే పుస్తకం అయింది, నువ్వు రాస్తే గ్రంథాలు అయిపోతాయి ఎన్నెన్ని కదా అంటే, అవును కదా అన్న అంటున్నాడు. సరే, దేవుడు ఒక సమయం ఇస్తే మొదలుపెట్టు, అనేక గ్రంథాలు అయిపోతాయి, ఎంతోమందికి మేలు అవుద్ది. ఎందుకండి అని అంటారేం మీరు? గొప్ప దైవజనులు కెన్నెత్ హ్యాగిన్స్ గారు, ఓరల్ రాబర్ట్స్ గారు, వీళ్ళు బుక్స్ రాస్తున్నప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట. తర్వాత సిహెచ్ సర్జన్ గారు, బైబిల్ చదివి అర్థం కాని వారికి చూడండి, పాల మీద మేగడలాగా, నిఘంటులాగా వారి బుక్స్ ప్రపంచాన్ని కదిలించినాయి అంట. ఇందులో ఒక దైవజనుడు అనుకున్నా అంట, నేను రాస్తే చదివే దేవుడు అనుకున్నాడంట. వాళ్ళు లేరు కానీ ఆ పుస్తకాలు ఇప్పుడు మనం కూడా చదువుతున్నాం. నేను కూడా ఎప్పుడో చదివిన గుర్తు. అది కూడా దేవుని దయ, డేవిడ్ పాస్టర్ గారి పుణ్యం. ఈ బుక్స్ కొన్నిసార్లు ఆ స్లాంగ్ అర్థం కాకపోతే సుందర్ బ్రదర్ ఉండేవాడు అక్కడ చర్చ్లో, అనకతి చదివి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయనేవాడిని, చదివి వినిపించేవాడు, ఏమి ఇసుక్కునేవాడు కాదు. వాళ్ళకి మంచి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఎన్నో బుక్స్ వారిని బట్టే. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, స్పర్జన్ గారి బుక్స్, మరి చార్లెస్ పిన్నీ గారి బుక్స్, ఓరల్ రాబర్ట్స్ గారి బుక్స్ అయితే వాళ్ళు ఈ మధ్య నేను తవ్వుతుంటే నా పాత పెట్టెలన్నీ దొరుకుతున్నాయి. అప్పుడు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చూస్తే ఇవన్నీ దైవజనులకు దేవుడు ఎప్పుడో నేర్పించినాయి. దేశంలో కాదు, లోకమంతటా ఉద్యమం తెచ్చాడు ఎంతోమంది ప్రజలకు అర్థమయ్యేటట్టు. అందుకే దేవుడు నిన్ను చేతబట్టి ఏమైనా చేయగలడు, గ్రంథాలైనా రాయించగలడు. మరి ఈ దినాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. నీ సహకారముతో, నీ ప్రయత్నముతో ప్రభు చేయగలడు. అందుకే ప్రభు నందు విశ్వాసమున్న నీవు నీ విశ్వాసము నుండి వెనుజారకు. పదే పదే దేవుణ్ణి తలంచు, పదే పదే ఆయన మాట వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసహితమైన మాట నీకు చెక్బుక్గా మారిపోద్ది. నువ్వేమైనా రాసుకొని గెలుస్తావు. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ప్రయత్నం నీది, ఆశీర్వాదం నేను ఇస్తాను. నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అన్ని విధాల ఆశీర్వదింపబడతావు. ఈ 2023లో గొప్ప కార్యాలు మన పరిచర్యలో మనం చూడబోతున్నాం. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం. ఈ గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. గడిచిన సంవత్సరం ముంబై, గోవా మీటింగ్స్కి వెళ్ళాం. మరి గతంలో అన్ని పనులు నేనే చూసుకునేవాడిని. ఇప్పుడు పాస్టర్లకు అప్పచెప్పి అక్కడ పరిచర్య అయినా ఖర్చు అయినా వాళ్ళని చేయమంటున్నా. అందులో పాస్టర్ గారు, అన్న ఎట్లా, ఏం చేయాలి, ఏమో లాడ్జికి ఇంత ఖర్చు, భోజనాలకి ఇంత ఖర్చు, ఎట్లా అని మాటకు ముందు ఫోన్ చేస్తున్నాడు. ఏం భయపడక బిడ్డ అన్న,
దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటి? సత్తెనపల్లి నుంచి బయలుదేరితే మిర్యాలగూడ వచ్చింది, మిర్యాలగూడ దాటితే నల్గొండ వచ్చింది, నల్గొండ దాటితే సిటియాల్ వచ్చింది, సిటియాల్ దాటితే హైదరాబాద్. మా దారి, మేము దారిని పోతూ ఒక చర్చి కాడ ఆగుతూ ఉన్నాం. ఒక చర్చి కాడ ఆగుతుంటే ఈ కవర్ అయితే తేలేదు కానీ ఇంతంత కవర్లు తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉన్నారు. మరి గోవా పోయేసరికి లక్షలు అయిపోయినాయండి. అక్కడ ఉన్న పాస్టర్ గారికి ఇస్తే, అన్న ఇది ఎందుకు అంటున్నాడు. నీకే ఫోన్ చేస్తుంటేగా, అన్న ఏం చేయాలి, అన్న ఏం చేయాలి, నీకే ఎంత ఖర్చు పెడతావు పెట్టు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొంచెం డబ్బు అవసరమైంది, కొంచెం బ్యాలెన్స్, ఎంత ఒక 20-25. ప్రభుయే సహాయం చేయను కాక, నా ఇక్కడే ఉన్నాడు సహోదరుడు కుమార్, నా స్నేహితునికి తమ్ముడు ఆయన. ఒక 30 ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నూకలన్నం తిన్నానంట. వాళ్ళ చెల్లి చిన్న ప్రాకేసుకొని వచ్చి నన్ను చూసింది. అది ఆమె మనసులో ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. ఈ మధ్య ఒకసారి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు కుమార్. పిలిచినప్పుడు ఉదయం రమ్మంటారు, ఆగమంటారు, మధ్యాహ్నం రమ్మంటారు, ఆగమంటారు, సాయంత్రం రమ్మంటారు, ఆగమంటారు. అసలు నా జీవితంలో వెయిటింగ్ అనేది మనుషులకి, అందులో అసలు నాకు సమయం డేట్సే ఫిక్స్ అవటల్లా. ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఇదేంట్రా బాబు ఏమైంది, నేను భయపడుతున్నారా, బాధపడుతున్నా. మళ్ళీ తెల్లారి ఫోన్ చేస్తే మళ్ళీ ఆగన్నా అంటారు. లేదు ఇంక నాకు అసలు అర్థం వీలే కాదు, వచ్చేస్తున్నాను. వాళ్ళు ఎవరు వెనకటి రోజుల్లో శాస్త్రం చెప్పినట్టు తలుపులు తీసుకొని వెళ్ళిపోయినట్టు ఇంటికి నెట్టుకొని పోయాం. ఏమి లేదన్నా, అప్పుడు నువ్వు నూకల నన్ను తింటే బాధ అయింది, హైదరాబాద్లో ఉన్న వెరైటీస్ అన్ని తెచ్చి ఇంట్లో పెట్టాలని చెప్పి అన్నారు. ఓరి తండ్రు, హైదరాబాద్లో ఉన్న వెరైటీస్, రకరకాల ఫుడ్ డిష్. ఇట్లాగనే ఒకసారి వదినమ్మ గారింటికి వెళ్ళాను. పెద్దన్న అన్ని వెరైటీస్ తెచ్చాడు. ఏసీ గార్డ్స్లో ఉన్నారు అప్పుడు. నేను అప్పుడే టిఫిన్ చేసిపోయా కొత్త పాస్టర్ని. రమేష్ అన్న మేము టిఫిన్ చేసాం. టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం కదా, నాయన ఈ అల్పాహారాన్ని దీవించని. టేబుల్ నిండా మాంసాహారం పెడితే ఈ అల్పాహారం దీవించు ప్రభు అని ప్రార్థన చేసి, ఇంకెవరు కూర్చోట్లా నాతో పాటు. చూస్తే బక్కోడు మొత్తం తినేటట్టున్నాడేమో అని. ఇంకా తర్వాత లేచి నాకు అర్థమైంది ఎవరు రావట్లేదని. అన్న సారీ అన్న, అల్పాహారం కాదు ఇది మాంసాహారం, ప్రభు బహుగా దీవించును కాక అంటే అప్పుడు ఎమ్మిరావు అన్న వచ్చాడు. ఆ తర్వాత రమేష్ అన్న, ఇంకా తర్వాత ఏం చేసేవా దొర అంటున్నాడు రమేష్ అన్న. ఏం లేదన్న, అలవాట్లో పొరపాటు అల్పాహారం అని దీవించేశాను. ఇది సంగతి అన్న. కుమార్ గారింటికి పోతే ఇదే పరిస్థితి. కుమార్ గారికి ఈ మధ్య నా మీద చాలా ప్రేమ ఎక్కువైంది. మన పరిచర్యలోనే ప్రేమ ఉంది. వెంటనే మెసేజ్ చేసి నాకు మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ గోవా మీటింగ్లో అవసరమైనవి అని తీరిపోయింది. ఈ మధ్య ఏమైందో కుమార్ గారికి నాకు అర్థం కాలే. మీరు అందరు తర్వాత అడగండి, నేను అడగను, నా స్నేహితుని తమ్ముడు కదా. ఆ అన్న కూడా అన్న దగ్గరికి తీసుకెళ్ళడానికి నన్ను అడిగేవాడు. చర్చిలో ఉంటాను తన చివరి దినాల్లో. రికమెండేషన్స్ ఉండవు, నువ్వే వెళ్ళు పాస్టర్ గారు తీసుకుంటా అంటే. చాలా కాలం మన వాళ్ళకి తెలుసు. అక్కడ స్పీకర్స్ రూమ్ ఉండేది, ఆ రూమ్లో ఉండేవాడు బాబాని. దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత ప్రభు నన్ను నిద్రించాడు. ఆ తర్వాత మళ్ళీ ముంబై మీటింగ్స్ అప్పుడు కూడా మన వాళ్ళందరికీ అన్నతో ఉన్న సహవాసం, ఇందాక ఐజాక్ అన్న చెప్పినట్టు మంచి ఆహారం ఏదన్నా చెబుదామంటే అక్కడ ఏదో పావు బాజీ ఏదో ఉంది. కొంచెం ముంబై వచ్చాం కదా, స్పెషల్గా ఉంటుందంటే మన వాళ్ళు చేద్దామన్నారు. 1-2 మాట్లాడుతున్నాం, ఏం చేద్దామన్నట్టు మళ్ళీ చూస్తే కుమార్ మెసేజే ఉంది. అంటే కుమార్కి ఏమైపోయింది ఈ మధ్య, అసలు ఏమన్నా స్విస్ బ్యాంకులు ఏమైనా ఉన్నాయని బయటికి తెస్తున్నాడా ఎంత పెద్దగానంటే, లేదన్నా దేవుడు చాలా దీవించాడు. అందుకే ఇంటికి పోయినప్పుడు చెప్పా, ఏం చేద్దాం అనుకుంటున్నావు కుమార్, డబ్బులు బాగా ఉన్నాయటంటే ఇల్లు కడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఓ అబ్బా వాళ్ళకి కోట్లు ఉన్నాయా అన్న. అబ్బే లేవు 10 ఉన్నాయి అన్నాడు. ఆ 5 ఆడపిల్లల పేరు నేను ఇల్లు కడితే ఊరుకోనని చెప్పొచ్చా. పాపం ఇంటికి పిలిచేది అంటారు డబ్బులు ఇచ్చి తన్నించుకున్నారని. అట్లాగా నువ్వు ఇల్లు కట్టొద్దు, ఏం కట్టొద్దు, 2 పిల్లల పేరు రేపు పెళ్ళికి వచ్చున్నారు, పెళ్లి చేద్దు కానీ ఇప్పుడు ఆ ఇంటి పని వద్దు నీకు అన్న. మేలే అయింది. అట్లాగా దేవుని పని కొరకు బయలుదేరితే ఈ విధంగా. ఇది మన పరిచర్య అండి. నిన్నటి దినం నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, ప్రార్థన కూడా అయిపోయింది. వేరే చర్చ్ నుంచి ఒక పాస్టమ్మ గారు వచ్చారు. చాలా వినయం, విధేయత. నేను ఎక్కడ చూడాలి అలాగా. వాళ్ళని చూసినాక మీరు ఇక్కడ కూర్చో బాగలేదు కూర్చోండి, వాళ్ళకి నేనే వడ్డించాను. అయిపోయింది. పెద్ద మూట తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారండి, సంచి. నేను అన్నాను మీరు లెక్క పెట్టుకోవటం వీలుగా ఇది మొత్తం నాకు ఇచ్చారా అన్న. మన వాళ్ళు అప్పుడప్పుడు పిల్లలు పుడితే మొక్కుబడి చేస్తారు. ఆ పిల్లల్ని మేము పాట పెట్టి కొనుక్కుంటామని. 1000 రూపాయలు దాటనేరు ఆ పాట. అట్లాగనే తూకం అంటారు, మొత్తం ఇంత చిల్లర తెస్తారు. ఎంత అయితే 3 కిలోలు 4 కిలోలు చిల్లర అంటే కొన్ని వేల రూపాయలు. అట్లాగా అయ్యగారు అమ్మగారు ఓ మూట తెచ్చిచ్చారు. దేవుని మహాకృప. ఈ పరిచర్యలో దేవుడు ఈ విధంగా దీవిస్తుంటే ఈరోజు నేను వస్తా కూడా ఆ మూట పట్టుకొని వచ్చాను. ఈ పరిచర్య కొరకు ఇచ్చేద్దాం. మరి ఇక్కడున్న దైవజనులందరూ చూడండి, అల్పుడైన మా కుమారు ఈ పరిచర్యను ప్రేమించి ఇంతగా దేవుడు చేస్తున్నాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాటిని మీ ప్రయత్నంతో మీరు స్వతంత్రించుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు ఈ విధంగా నేర్పించాడు. ఎప్పుడైతే వారు అడుగులు వేశారో అద్భుతాలు చూశారు.
ఆశ్చర్య కార్యాలు చూశారు. అదే మాట దైవజనునికి చెప్పి ఈ రోజు వరకు జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నామమునకు అత్యున్నత మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు.